హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు. శాలరీ మాత్రం 25,000 అయితే ఉంటుంది. ఈ ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 10th పాస్ అయితే చాలు. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, వయస్సు, జీతం, పని విధానం, కావలసిన డాక్యుమెంట్స్, కావలసిన నైపుణ్యాలు, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ విధానంలో పనిచేసేందుకు ఉద్యోగాలు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వండి. ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్. ప్రభుత్వ రంగ నేషనల్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసేందుకు లైఫ్ మిత్ర ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఉచితంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి 25 గంటల పాటు ప్రత్యేకమైన ట్రైనింగ్ అందించబడుతుంది. ఆ తర్వాత చిన్న రాత పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారిని ఎస్బీఐ లైఫ్ బ్యాంకుల్లో లైఫ్ మిత్రగా నియమిస్తారు. నోటిఫికేషన్ వివరాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో లైఫ్ మిత్ర ఉద్యోగాలు విడుదల చేశారు. దీనికి కావలసిన అర్హతలు ఏంటి అనంటే, కనీసం 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. హౌస్ వైఫ్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఫ్రెషర్స్ అయినా సరే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా సరే, పురుషులు మరియు మహిళలు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనంటే, ఆన్లైన్లో అప్లై చేసిన అభ్యర్థులకు ఎస్బీఐ ప్రతినిధి సంప్రదించి 25 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత రాత పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం వివరాలు. ఎంపికైన అభ్యర్థులకి నెలకు 25,000 వరకు జీతం, ఇతర ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ పని విధానం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కస్టమర్లకు అర్థమయ్యేలాగా వివరించాలి. కస్టమర్ల పాలసీలను కొనుగోలు చేసే విధంగా చర్చించడం ద్వారా కొన్ని కమిషన్లు కూడా పొందవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్. మీ దగ్గర రెజ్యూమ్ ఉండాలి, 10వ తరగతి మెమో ఉండాలి, స్టడీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి జిరాక్సులు అయితే మీ దగ్గర అయితే ఉండాలి. దీనికి కావాల్సిన నైపుణ్యాలు ఏంటి అంటే, తెలుగులో స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం ఉంటే చాలు. ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఎస్బీఐ రిక్రూట్మెంట్ వివరాలు చూసిన తర్వాత కింద ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేయండి అని అడుగుతుంది కదా. ఇక్కడ అప్లై నౌ కనిపిస్తుంది కదా. ఈ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంకొక పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. దీనినైతే పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత జెంట్స్ అయితే మిస్టర్ పెట్టండి, లేడీస్ అయితే మిస్ పెట్టండి. ఇక్కడ మీ పూర్తి పేరు అయితే టైప్ చేయండి. 10th మెమోలో కానీ ఆధార్ కార్డులో ఉన్నట్టయితే సేమ్ టైప్ అయితే చేయండి. మీ మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ అడ్రస్, మీ విలేజ్, మీ మండలు, మీ డిస్టిక్, ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిలప్ చేసి మీ పిన్ కోడ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆఫీస్ ఫోన్ ఉంటే ఆఫీస్ ఫోన్, లేదంటే మీ పర్సనల్ నెంబర్ ఉంటే మీ పర్సనల్ నెంబర్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ స్టేటు, మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, 3+6 9 అని టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. వాళ్ళే ఎస్బీఐ నుంచి అయితే మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.